చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే బయట వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. అక్కడ చిన్న చిన్న పిట్టలు ఉన్నాయని చెప్పేసి చిన్న క్లిప్ తీద్దామని ఇంకా మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే నేను వీడియోతో మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ చూసే వాళ్ళకు తెలిసే ఉంటుంది. నేను మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటాను కదా. సో హాట్ వాటర్ అయితే తీసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా ఈరోజు కుకింగ్ అయిన వెంటనే నేను క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా కొంచెం డర్టీగా అయినాయని చెప్పేసి ఇంకా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. సో ఇంకా ఫస్ట్ అయితే కుకింగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకుంటానని మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో మీకు కూడా మోటివేషన్ ఉంటుందని షేర్ చేస్తున్నాను. సో అది మనకి హెల్త్కి మంచిది అండ్ మనకి బరువు పెరగడానికి కూడా తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో లెమన్ వాటర్ అయితే తీసుకుంటానని మ్యాక్సిమం అందరికి తెలుసు కదా, మీరు కూడా ట్రై చేయండి మోస్ట్లీ. సో ఈరోజు అయితే నేను టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నానని నేను చాలా వీడియోస్లో చెప్పానని ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేయడం లేదు ఫ్రెండ్స్. సో నేను ఇంకా కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా తిన్నానన్నమాట. తినడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. వైట్వి మనం తీసుకుంటే ఎప్పుడు కూడా అవి వీక్లీ వన్స్ అట్లా డర్టీ అవుతూ ఉంటాయి కదా. మనం రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, రోజు చేయడం కూడా ఎవరితో కాదు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ అవ్వదు కదా. సో అట్లా కనీసం 10 days ఆర్ వీక్లీ వన్స్ అన్న ట్రై చేయాలని చెప్పేసి ఇంకా వైట్ ఉంది కదా అని చెప్పి నేను ఈరోజు అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. అంతా కూడా చేస్తున్నాను. ఫ్యాన్ వరకు అయితే ఫ్యాన్ అయిన తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ఎట్లాగో 10 daysకి ఒకసారి చెత్తగా అవుతుంది. మనము ఎంత నీట్గా పెట్టుకుందామని ట్రై చేసినా కానీ అంతే అవుతుంది. అందుకోసమే ఇంకా అవసరం లేనివన్నీ కూడా నేను ఇంకా ఈరోజు తీసేసాను అన్నమాట. నేను ఈ బాక్స్లో వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మోస్ట్లీ నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటిది అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ చేశాను. ఆ వీడియో చూడండి, మన వీడియోస్లో ఉంది. ఆ వీడియోలో ఉంటుంది నేను ఎక్కడ తీసుకున్నాను ఈ బుట్టిలు అనేవి అనేది. చాలామంది బాగున్నాయని చెప్పారు. అండ్ ఇప్పుడైతే లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నాను. లోపల ఏం డస్ట్ అవుతుంది అనుకోకండి, ఉంటుంది. నార్మల్గా స్ప్రే చేసి ఒక చిన్న క్లాత్ బట్టి అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా లోపల పేపర్స్ అన్నీ కూడా తీసేసాను. వేరే పేపర్స్ అయితే వేసాను అన్నమాట. అండ్ లోపలంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మిర్రర్ క్లీన్ చేస్తున్నాను. సో మనకి స్ప్రేతో కాకుండా మిర్రర్ ఎక్కువ మంచిగా క్లీన్గా బాగా డస్ట్ పట్టి ఉంటుంది కదా, అట్లాంటి మిర్రర్ని క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం అంతా సర్ఫ్ వేసుకొని లేదంటే షాంపూ వాటర్ వేసుకొని క్లీన్ చేయండి. ఆ తర్వాత మనకి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ముగ్గు ఉంటుంది కదా. సో ఆ ముగ్గు తీసుకొని మంచిగా మిర్రర్కి ఆ ముగ్గులో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. అట్లాంటి రాళ్ళు లేకుండా అట్లాంటి ముగ్గుని తీసుకొని షాంపూ వాటర్తో మిర్రర్ని మొత్తం కడిగేసి ఆ తర్వాత మీరు ఆ ముగ్గుతోని మిర్రర్ని క్లీన్ చేయండి. ఎక్కువ డస్ట్ ఉన్న మిర్రర్ని అయితే అట్లా చేయండి, మీకు రియల్గా 100% క్లీన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే నేను ఈరోజు ఇంట్లో అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను అన్నమాట.
ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నో ప్రాబ్లం. సో అంటే మాకు నచ్చకపోయినా మేము లైక్ ఇవ్వాలా అని అనుకునే వాళ్ళకి లేదు. ఐ హోప్ మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వర్క్ అంతా కూడా ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో చాలా డల్ అయిపోయింది ఫేస్ అనేది, అందుకోసమే ఫేస్కి ప్యాక్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తాను, ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. ఇది వచ్చేసి అయితే కాఫీ ఫేస్ ప్యాక్ అన్నమాట. ఇందులో ఓన్లీ కాఫీ, లెమను అండ్ మనకి ఆరెంజ్ ఫీలప్ మాస్క్ ఉంటుంది కదా, అది ఈ 3 వేసుకొని మనం 15 to 20 minutes ఉంచుకుంటే మన ఫేస్ రియల్గా క్లీన్గా అవుతుంది, క్లియర్గా అవుతుంది, వైట్ కూడా అవుతుంది. మమ్మీ చిట్టి తల్లి అచ్చో 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 చిట్టి చిట్టి మమ్మీకి నువ్వు పప్పి ఎక్కడుంది మమ్మీ? సో ఇక్కడైతే ఇంకా నా చిట్టి తల్లితోని కాసేపు టైంపాస్ చేసేసి ఇంకా నైట్ అయితే చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, షార్ట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు షార్ట్స్ కూడా చూడండి. అండ్ ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. అందులో కావాల్సినవన్నీ ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, లెమను, కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, అలాగే మనం కార్న్ఫ్లోర్ అయితే పక్కా వేసుకోండి, క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మనం డీప్లో పెట్టాలి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇట్లా డీప్ ఫ్రైలో ఒక 20 minutes అట్లా పెట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా అసలు హోటల్ స్టైల్లో వస్తాయన్నమాట. సింపుల్ వేలో అయితే ఒక షార్ట్ అయితే చేశాను, మీరు ఒకసారి పక్కాగా మన షార్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. పైనుండి కొత్తిమీర చల్లుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేను ఈ రోజు అయితే ఫేస్ ప్యాక్స్ నుండి ఫేస్ ప్యాక్స్ అయితే తెప్పించాను అన్నమాట. సో మోస్ట్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్స్ అన్నమాట, చాలా బాగుంటాయి, న్యాచురల్, నో కెమికల్స్ అన్నమాట. సో న్యాచురల్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటేనే ఫేస్ అనేది బాగుంటుంది. సో ఈరోజు అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అన్నమాట. ముల్తానీ మట్టి, బీట్రూట్ పౌడర్, అలాగే శాండిల్వుడ్ పౌడర్ అన్నమాట. ఈ 3 ప్యాక్స్ అయితే న్యాచురల్ అన్నమాట, చాలా బాగుంటాయి. మీకు హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.